ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. గీ ముచ్చట మనలోనే ఉండని. చాలా తప్పు చేశాను గంగా. ఓ తప్పుడు మనిషిని నమ్మి చాలా తప్పు చేశాను. దేవుడు బాబు, అట్లా అనుకుర్రి బాబు. ఆడపిల్ల గదా. ఆడపిల్ల అయితే ఏం చేసినా తప్పు లేదంటారా అమ్మా? ఇదేం న్యాయం? అయ్యో బాబు, నేను అట్లా అంటలేనయ్యా. మీ మధ్య ఏ పొరపాటు జరిగిండొచ్చు గదా అని. లేదమ్మా, ఆ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు. నేనే పొరపాటు పడి నమ్మాను, కానీ తన చేతిలో నేను దెబ్బతినడంలో ఏ పొరపాటు లేదు. తను కావాలనే చేసింది. నన్ను దెబ్బతీయాలని కక్ష కట్టే మా ఇంట్లో పని చేయడానికి చేరింది. మీరు ఆడపిల్లని చాలి చూపిస్తున్నారు. ఆ గొప్ప మనసు మీకుంది, కానీ మీ అంత మంచి మనసు ఆ అమ్మాయికి లేదు. ఆ అమ్మాయిదంతా నాటకం, నటన, ద్రోహం అంతే. తనొక చీటర్. మీ ఫ్యామిలీ మాత్రమే మంచోళ్ళు, మనసున్నోళ్ళు. మిగతా అందరూ నన్ను మోసం చేసేవాళ్లే. నన్ను కన్న తల్లి కూడా అంతే. ఏంది బిడ్డ, ఏంది గిట్ల బాధగున్నావు? అమ్మా, ఏంది బిడ్డ, ఏమైందమ్మా? ఏడవకు తల్లి, ఏమైందో చెప్పు. నేనే తప్పు చేయలేదమ్మా, నేనే తప్పు చేయలేదు. నువ్వు తప్పు చేసినవని ఎవరన్నారు బిడ్డ? అర్జున్ బాబు అన్నాడమ్మా. నేను తప్పు చేశానని నోటికొచ్చినట్టు మాట్లాడిండు. అయినా నేనేం చేసినా అమ్మా? గా తల్లికి ఆయన్ని దగ్గర చేయనికి ప్రయత్నం చేసిన. గా తల్లిని చివరి రోజుల్లో అయినా సంతోషంగా ఉంచాలని చూసిన. ఇవన్నీ కూడా తప్పులా అమ్మా? మాటనే ముందు ఇవేవి కూడా ఆలోచించుకునే పని లేదే అమ్మా గా మనిషికి. గా ఇంటికి ద్రోహం చేయనికి చూస్తున్నా, గా కనుక మాటలు పట్టుకుని మంచి చేయనికి చూస్తున్నా. నన్ను ద్రోహిని చేసి తిడితే ఏమనాలమ్మా? ఏమనాలే? నేనేమన్నా నా స్వార్థం కోసం చేసినానా? గా మనిషి బాగు కోసమే కదా చేసిన. అది కూడా అర్థం చేసుకోకుండా తప్పు చేసినా, మోసం చేసినా అనుకుంటా అన్యాయంగా నన్ను ఇంట్లోకెళ్ళి బయటికి పొమ్మనడమ్మా గా అర్జున్ బాబు. దీంట్లో నేను చేసిన తప్పేమైనా ఉందా అమ్మా? చెప్పు, చెప్పమ్మా. నువ్వు తప్పెందుకు చేస్తావు బిడ్డ? అయినా ఎవరో ఏదో అన్నారని నువ్వు తప్పు చేసినట్టు గిట్ల ఏడవాలనా చెప్పు? నా బిడ్డ సంగతి నాకు తెలియదా? కావేరంటే నిప్పు లెక్క, అట్లా పెంచిన నా బిడ్డను నేను. అయినా ఏందే నువ్వు ఎప్పుడు మాకు ధైర్యం ఇచ్చి వెన్ను లెక్క మా వెనక నిలబడేదానివి.
గియ్యలేంది గిట్లా? ఇప్పుడేంది చెప్పు? గా బాబుని ఎవలో మాటలతోనో మాయ చేసి నిన్ను దోషం చేసి చూపించుట్లా ఓ 4 మాటలు అన్నాడు. దానికి నువ్వు గింతగనం నొచ్చుకొని ఏడ్చుకుంటొచ్చేయాలనా? మరేం చెయ్యాలమ్మా? చూడు, నిన్ను దెబ్బతీయాలని చూసినోళ్ళని ఎట్లా ఎదురు దెబ్బతీయాలనో గదిగద బిడ్డ ఆలోచించాలే. గిట్ల బాధపడి భయపడి వెనకడుగేసుడేంది చెప్పు? గీ మాత్రానికే గా బోనమ్మకిచ్చిన మాటని ఆన్నే ఇడిచిపెట్టొచ్చేస్తావా? నువ్వు తప్పు చేసి ఇంటికి రాలే బిడ్డా, గిట్లా ఇంటికొచ్చేసి తప్పు చేసినావు. నువ్వేందో నాకు తెలుసు. మరిగా ముచ్చట ఆళ్ళకు కూడా తెలవాలే గదా. మరి ఎందుకు వెనకడుగేసి తప్పు చేసినావు బిడ్డా? అయినా నీ సంకల్పం ముందు గా తల్లి కష్టం ఓడిపోవాలి గాని గీ చిన్న కష్టానికి నువ్వు ఓడిపోయినట్టు బాధపడడేంది బిడ్డా? నువ్వెప్పటికీ ఓడిపోయేదానివి గాదు. నీ శక్తి గల మాటలకి వణికిపోయేది ఎప్పటికీ గాదు. నువ్వు బోనమ్మకి మాటిచ్చును, గా మాటనే నీకు ముఖ్యం. గది మాత్రమే ఆలోచించు. నువ్వు ఏదైతే అనుకున్నావో అదే నువ్వు నెరవేర్చాలి. నాకు నమ్మకం ఉంది. మనసులకెళ్ళి బాధ మొత్తం బయటికి తీసేయి. పొయ్యి తానం చేసొచ్చి బొక్కెడంత తిను. రేపటి సంధి నువ్వేందో ఆడ మళ్ళీ చూపి గెలుస్తావు బిడ్డా. నువ్వు తప్పక గెలుస్తావు. పో బిడ్డా, పో. అమ్మా, ఆ, ఆ, అక్కకి బావ గురించి ఎప్పుడు చెప్దాం? కావేరి కండ్ల ముందున్న లక్ష్యం వేరు, గది ముందు నెరవేరాలే. మీ బావ కూడా ఇప్పుడే కావేరితోని ఏది చెప్పొద్దని చెప్పిండు కదా బిడ్డా. ఆగుదాం.